భారతీయ సినిమా చరిత్రలో అనేక సినిమాలు చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నిర్మాతలుగా అయితే చాలా చాలా తక్కువ మంది వందల సినిమాల దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వారిలో ముఖ్యంగా ఆర్‌బి చౌదరి గారు ఒకరు. ఆయన నిన్న ఉదయపూర్‌లో కారు ప్రమాదంలో మరణించడం అనేది సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. కారణం ఏంటంటే ఆయన ఎంత మంచి నిర్మాత అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. మలయాళ పరిశ్రమతో మొదలుకొని తమిళ పరిశ్రమ, అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ డూపర్ హిట్లు, ఇకపోతే హిందీలో సినిమాలు. ఇన్ని సినిమాలు చేసుకున్న నిర్మాత సడన్గా అప్పటి వరకు బాగుండి సడన్గా ఒక యాక్సిడెంట్లో మిస్ అవ్వటం అనేది అందరినీ కూడా కలిచివేసింది. ఒక పక్క తమిళనాడు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఇద్దరు హీరోల్ని ఒక నిర్మాతని అందించిన నిర్మాత ఆయన. కారణం వాళ్ళ కొడుకులు ఇద్దరు కూడా హీరోలే. రమేష్, జీవా ఇద్దరు కూడా హీరోలుగా రాణిస్తున్నారు. రంగం సినిమాతో జీవా అయితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయాడు. ఆయనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ని ఏర్పరచుకున్నాడు. రమేష్ సినిమాల్లో అప్పుడప్పుడు నడుస్తూనే ఉన్నాడు హీరోగా. కొన్ని అవకాశాలు తీసుకున్నారు కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఇకపోతే సురేష్ అనే ఒక పెద్ద నిర్మాత కూడా ఆయన కుమారుడే. ఈయన 1950లో పుట్టాడు. 76 సంవత్సరాల వయసులో అనుకోకుండా జరిగిన ప్రమాదంతో ఒక్కసారిగా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా తీవ్ర నిస్పృహకు లోనయ్యారు. ఇలాగే ఆర్‌బి చౌదరి గారు అనగానే మెలోడీ పాటలకు సంబంధించి మనమే చూసుకుంటే కనుక సుస్వాగతం, శుభాకాంక్షలు, అలాగే వెంకటేష్ గారి సినిమాలు, చాలా సినిమాలు, రాజశేఖర్ గారి సినిమాలు, పవన్ కళ్యాణ్ గారితో సుస్వాగతము, ఇలా చాలా చాలా మంచి మంచి సినిమాలు కూడా చేసి పేరు ఆయనకు ఆర్‌బి చౌదరి గారి ఫిలిమ్స్ అంటే, సూపర్ గుడ్ ఫిలిమ్స్ అంటేనే అందరికీ కూడా ఎంతో పేరు. ఆయన ఈ భాగస్వామ్యంలో కానీ ఆయనతో పాటు కానీ పనిచేసిన వాళ్ళు మన తెలుగు హీరోలు అందరూ కూడా ఎంతో బాగా పనిచేశారు. వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. అయ్యో ఇలా జరగటం ఏంటి, ఇంత వరకు బాగున్న మనిషి సడన్గా ఇలా జరగటం ఏందని ప్రతి ఒక్కరు కూడా చాలా అని బాధపడుతూ ఆయనకి అశ్రునివాళులను సమర్పించారు. ఇకపోతే ఈయన వచ్చిన తెలుగులో కానీ మలయాళంలో కానీ వీళ్ళకి ఎలా వచ్చారంటే, ఈయన మొదట ఒక స్టీల్కి సంబంధించిన ఎగుమతి చేసేవారు ఇట్లా ఫ్యామిలీ అందరూ కూడా. ఈయన పేరు రమేష్ బర్తన్ చౌదరి. ఆర్‌బి చౌదరి అంటే రతన్ బర్తన్ చౌదరి. ఈ రతన్ బర్తన్ చౌదరి గారు అనుకోకుండా ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలతోని మొట్టమొదటిగా ఫిలిమ్స్ని మలయాళంలో డిస్ట్రిబ్యూట్ చేసేవారు. ఆ డిస్ట్రిబ్యూషన్ కాస్త తర్వాత అంతా బాగుండడంతోనే నిర్మాతగా మారి మనమే సొంతంగా తీద్దాం అనుకొని చెప్పేసి మొదటగా మలయాళంలో స్టార్ట్ చేశారు. అక్కడ సాధించిన విజయాలతోనే తమిళంలోకి వచ్చారు. ఆ తర్వాత తెలుగులోకి వచ్చి అగ్రకథానాయకులతో అందరితో పనిచేశారు. చిరంజీవి గారితోనూ, లేకపోతే వెంకటేష్ గారితో, నాగార్జున గారితోని, పవన్ కళ్యాణ్, ఇట్లాగా రవితేజ, ప్రతి ఒక్క హీరోతోని కూడా ఆర్‌బి చౌదరి గారి ఫిలిమ్స్ ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఎంతో మంచి నిర్మాత ఇలా కోల్పోవటం అనేది నిర్మాత సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఆయనకి అందరూ అశ్రునివాళులు ప్రకటిస్తున్నారు. కారణం ఏంటంటే నిన్నంతా కూడా ఆయన విజయ్కి అత్యంత సన్నిహితుడు. మన సీఎం ప్లేస్లో నిలిచి సీఎం గెలవటం అనేది అందరూ కూడా ఒక సంబరాలు చేసుకున్న టైంలో ఇలాంటి బాధాకరమైన వార్త రావటం కూడా ఒకసారిగా తమిళనాడు ప్రజలందరినీ కూడా ఉలిక్కిపడేలా చేసింది. సీఎం రేవంత్ గారు, అలాగే సినిమా ప్రముఖులు అందరూ కూడా ఆయనకి నివాళులు అర్పించారు. చాలా చాలా మంచి సినిమాలు చేసుకునే అతను సడన్గా ఇలా మిస్ అవ్వటం చాలా బాధాకరమని ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు కూడా అందరికీ కూడా చాలా బాధాకరం అని చెప్పేసి చెప్పారు.